అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ పై ఎన్టీఆర్ ఫ్యాన్స్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఆయన బహిరంగంగా క్షమాపణ చెప్పాల్సిందే అంటూ డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ ను పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని ఎన్టీఆర్ ఫ్యాన్స్ డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఎన్టీఆర్ ఫ్యాన్స్ స్టేట్ కన్వీనర్ నరేంద్ర చౌదరితో పాటు ఇతర సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా తాజాగా ఒక ప్రెస్ మీట్ పెట్టి మరి పెద్ద స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఎన్టీఆర్ గురించి ఎమ్మెల్యే చాలా అసభ్యంగా మాట్లాడారని, ఆయన బహిరంగంగా సారీ చెప్పకుంటే మాత్రం ఇంటిని ముట్టడిస్తామని చెప్పి హెచ్చరించారు. టీడీపీ ఎమ్మెల్యే దగ్గుబాటి సభ్య సమాజం తలదించుకునేలా కామెంట్స్ చేశారన్నారు. అలాగే మా ఎన్టీఆర్ తల్లి గురించి దారుణంగా మాట్లాడారని చెప్పారు. ఎన్టీఆర్ గురించి కాదు, ఏ స్త్రీమూర్తి తల్లి గురించి అయినా మాట్లాడినా అలాంటి మాటలు చాలా తప్పు, అలా ఎవరూ మాట్లాడకూడదు, ఇది సమాజానికి ఎంత మాత్రం శ్రేయస్కరం కాదు. ఇప్పటికైనా కూడా సదరు ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో అనంతపురం నడిబొడ్డును బహిరంగంగా క్షమాపణలు చెప్పాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నారు. వాళ్ళంతా ఆయన్ని వెంటనే పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని చెప్పి కోరుతున్నారు. అలా కాకుండా ఆయన ఇంటిని ముట్టడించి రాష్ట్ర వ్యాప్త నిరసనకు దిగుతాము, మీరు ఇది చేయకపోతే మాత్రం అని చెప్పి వాళ్ళు చాలా స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తున్నారు. సో చూద్దాం, మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి కిరణ్ అందుబాటులో ఉన్నారు. కిరణ్, అసలు ఏం జరుగుతోంది? ఈ కామెంట్స్ చేసినప్పటి నుంచి కూడా ఒక రచ్చరచ్చ కొనసాగుతూనే ఉంది, సోషల్ మీడియాలో కానీ లేకపోతే బయట కానివ్వండి. రీసెంట్గా ప్రెస్ మీట్ కూడా పెట్టారు ఫ్యాన్స్ అసోసియేషన్ ఎవరున్నారో ఆ మెంబర్స్ అందరూ కూడా. సో ఏంటి వాళ్ళ డిమాండ్స్ ఏంటి, ఏం చెప్తున్నారు, అప్డేట్స్ ఏంటి? మౌనిష, అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ పై ఎన్టీఆర్ ఫ్యాన్స్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆయన బహిరంగంగా క్షమాపణ చెప్పాల్సిందని డిమాండ్ చేస్తున్నారు. అసలు ఈ వివాదము సినిమా ఎన్టీఆర్ బాలీవుడ్ మూవీ వార్ 2 రిలీజ్ సమయంలో ఈ ఫ్యాన్స్ స్పెషల్ షో పై దగ్గుబాటి ప్రసాద్ చేసిన వ్యాఖ్యలు అటు ఎన్టీఆర్ అభిమానులు తీవ్ర ఆగ్రహవేశాలు వ్యక్తం చేశాయి. అయితే ఇక్కడ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అసోసియేషన్ అధ్యక్షులు కానీ ఎన్టీఆర్ అభిమానులు కానీ దగ్గుబాటి ప్రసాద్ ను టీడీపీ నుంచి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. నిన్న నైట్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ స్టేట్ అసోసియేషన్ కన్వీనర్ నరేంద్ర చౌదరి ఏకంగా ప్రెస్ మీట్ పెట్టి మరీ ఎమ్మెల్యే ప్రసాద్ పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఏ తల్లి గురించి కూడా అసభ్యకరంగా మాట్లాడకూడదు, మీరు బహిరంగంగా క్షమాపణ చెప్పాలి, లేకపోతే మీ ఇంటిని ముట్టడిస్తామని చెప్పి హెచ్చరిక చేశారు. అందులో సభ్య సమాజం తలదించుకునేలాగా దగ్గుబాటి ప్రసాద్ కామెంట్ చేశారు. మా ఎన్టీఆర్ తల్లి గురించి ఇంత దారుణంగా మాట్లాడతారా అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. మౌనిష, రైట్, ఏంటి ఇప్పుడు ఏం చెప్తున్నారు ఫైనల్ గా? వాళ్ళు ఆల్రెడీ ఆయన ఒక వీడియో రిలీజ్ చేసి మాట్లాడడం కూడా జరిగింది. సో అది ఫేక్ అని కూడా చెప్పడం జరిగింది. బట్ ఇక్కడ ఫ్యాన్స్ అయితే వాళ్ళ ఆగ్రహం ఇంకా తగ్గలేదు, తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్న సిచ్యువేషన్ మనం చూస్తున్నాము. అదే విషయాన్ని వాళ్ళు ప్రెస్ మీట్ లో కూడా వెల్లడించారు. వాళ్ళు ఎన్టీఆర్ గురించే కాదు, ఏ స్త్రీమూర్తి ఏ తల్లి గురించి మాట్లాడినా తప్పే, అలా ఎవరూ మాట్లాడకూడదు, ఇది సభ్య సమాజానికి ఏమాత్రం శ్రేయస్కరం కాదు. ఇప్పటికైనా సదరు ఎమ్మెల్యే అనంతపురం నడిబుడ్డున బహిరంగంగా క్షమాపణ చెప్పాలి, ఆయన్ను పార్టీ నుంచి సస్పెండ్ చేయాలి. అలా చేయకపోతే ఆయన ఇంటిని ముట్టడించి రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలకు దిగుతాం, దేశవ్యాప్తంగా ఉన్న ఎన్టీఆర్ ఫ్యాన్స్ అందరం కలిసి చలో అనంతపురం ర్యాలీకి పిలుపునిస్తామంటూ హెచ్చరిక జారీ చేశారు. ఆయన గతంలో సారీ చెప్పాడు, ఫేక్ అని చెప్పారు, దీంట్లో ఎలాంటి నిజం లేదని వివరణ ఇచ్చారు. ఆయన నిన్న కూడా టీడీపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కలిశారు, ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ కలిసి జరిగిన విషయం అంతా చంద్రబాబు గారికి వివరించారు. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు గారు షోకాజ్ నోటీస్ జారీ చేశారు, వివరణ ఇవ్వమని కోరారు. అయితే నిన్న రాత్రి సీఎం చంద్రబాబు నాయుడు కలిసి తన తప్పేం లేదంటూ ఆయన వివరణ ఇచ్చుకున్నారు. మౌనిష, రైట్, మరి ఇప్పుడు కలిసిన తర్వాత అటువైపు నుంచి ఎలాంటి రియాక్షన్ ఉందో దానికి సంబంధించి ఏమైనా అప్డేట్స్ ఉన్నాయి కిరణ్? ఇక్కడ ప్రధానంగా టీడీపీకి సంబంధించి టీడీపీ ఎమ్మెల్యేలు కానీ టీడీపీ అభిమానులు కానీ టీడీపీ నాయకులు కానీ ఎవరు స్పందించలేదు అనేది ఒక ప్రధానమైన ఇష్యూ. ఇక్కడ ఈ వివాదంలో వైసీపీ మహిళా నేత రోజా జోక్యం చేసుకుని ఎన్టీఆర్ కుటుంబాన్ని ఎప్పుడూ చంద్రబాబు నాయుడు చిన్న చూపు చూస్తూనే ఉన్నాడు, ఆ కోణంలోనే దగ్గుబాటి ప్రసాద్ వ్యాఖ్యలు చేశాడు. ఎన్టీఆర్ సినిమాని ఆపే శక్తి ఎవరికైనా ఉందా, ఎన్టీఆర్ సినిమాని ఎవరు ఆపలేరు అంటూ రోజా వైసీపీ మహిళా నేత రోజా జూనియర్ ఎన్టీఆర్ కు మద్దతుగా మాట్లాడారు. మౌనిష,
రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ కిరణ్. ప్రస్తుతం చూస్తూ ఉన్నాము దేశవ్యాప్తంగా ఉన్న ఎన్టీఆర్ ఫ్యాన్స్ అందరూ కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు సదరు ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలకు సంబంధించి. ఒకవేళ ఆయన వచ్చి అనంతపురం నడిబొడ్డున క్షమాపణలు కోరకపోతే మాత్రం అందరం కలిసి చలో అనంతపురం ర్యాలీకి పిలుపునిస్తాము, అలాగే ఆయన ఇంటిని అన్నింటినీ కూడా ముట్టడిస్తాము, ఇది ఎక్కడి వరకు పోతుందో ఎవరు ఊహించలేరని చెప్పి స్ట్రాంగ్ వార్నింగ్ అయితే ఇస్తూ ఉన్నారు ఫ్యాన్స్. అనేది ఉంటది. ఈ రోజు నిజంగా చెప్తున్నాం, మీ కన్వీనర్లు అందరం అనుకుంది ఒకవేళ మా హీరో గారు ఒకవేళ కలిసి ఉన్నా వద్దు అనే వారిస్తారు. ఆయన పొమ్మని ఆయన అసలు ఒప్పుకోడు. కానీ మేము ఆయన చెప్పినా కూడా ఈసారి మాత్రం ఆగేవాళ్ళం కాదు. ఇక గుర్తుంచుకోండి, చాలు 25 ఏళ్లు ఆయన్ని ఎన్ని రకాలుగా ఇబ్బంది పెట్టాలో ఎవరో ఒకడు తల్లా తోక ఉండదు. వాడు 5 ఏళ్లు ఉంటాడు, తర్వాత పీక్తాడు. ఎటు పోతాడో వాడికే తెలియదు. వీళ్ళందరూ మోపవుతారు. ఎప్పుడు వీడు పోతే ఇంకోటి వస్తాడు. ఏనా ఇదంతా? మీరు ఎప్పుడో ఒకటి గుర్తుంచుకోండి, తెలుగుదేశం పార్టీలో ఉంటూ ఒక క్రమశిక్షణ కలిగిన నాయకుడిగా ఉంటే ఉండు, లేదు అంతే. అసలు నువ్వు ఢీ కొట్టలేని వ్యక్తితో ఢీ కొట్టాలని అనుకుంటే మాత్రం ఆ బజార్లో కూడా నువ్వు తిరగలేవు. ఇంకోటి, నువ్వేదో సినిమా వేస్తే కాల్చేస్తా అంటున్నావు. ఏం కాలుస్తావు? నీ ఊర్లోనే కాదు, నీ ఊరు చుట్టుపక్కల ఉన్న అన్ని థియేటర్లలో ఈసారి ఎన్టీఆర్ గారి సినిమా పడుతుంది. వాపు చూద్దాం. ఆయన మీ ప్రభుత్వం పర్మిషన్ ఇస్తే నీ బోర్డు పెత్తనం ఏంది? మళ్ళీ మధ్యలో నీ పర్మిషన్ ఎందుకు తీసుకోవాలా? ఎవరి కోసం తీసుకోవాలా? మరి ప్రభుత్వానికే చెప్పాల్సి ఉండే, నా ఊర్లో కుదరదు ఎన్టీఆర్ గారి సినిమా వేయొద్దని చెప్పి నువ్వు ప్రభుత్వానికి చెప్పుకోవాల్సి ఉండే. నువ్వెందుకు అభిమాన సంఘాలకు ఫోన్ చేసి బెదిరిస్తున్నావు? దిస్ ఈజ్ నాట్ రైట్. ఒక పొలిటీషియన్ అనేవాడు యాంటీ సోషల్ ఎలిమెంట్స్ తయారు చేయకూడదు, సోషల్ యాక్టివిటీస్ తయారు చేయాలి. అంటే సమాజానికి ఉపయోగపడే చెప్పు నువ్వు ఏదైనా ఉంటే. అంతేగాని పాలిటిక్స్ ని సినిమా రంగాన్ని ఎట్లా కలుపుతావు? 25 ఏళ్లు చలనచిత్ర రంగంలో మా హీరో గారు ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొని ఆ స్థాయికి వచ్చారు. కాబట్టి ఆయన గారు ఆ రోజు వార్ 2 ఫంక్షన్ లో ఏం మాట్లాడారు అసలు నువ్వు విన్నావా? అసలు అది పూర్తిగా జ్ఞానంతో వినాల. ఆయన ఎన్ని ఒడిదొడుగులు ఎదుర్కొని వచ్చాడన్నది చెప్పాడు తప్ప వేరే ఎవరిని ఉద్దేశించి ఆయన మాట్లాడలేదు. మీరు దాన్ని వక్రీకరణ భాషలో ఇదేదో దీంతో ఒక దెబ్బతో ఇండియాలో ఫేమస్ అయిపోదాం అని. స్వామి, అది కుదరదబ్బా. అది ఎన్టీఆర్ అనే వ్యక్తి పలు భాషల్లో, పలు రాష్ట్రాల్లో, పలు దేశాల్లో చాలా ప్రముఖమైన నటుడు. ఆయన ఇచ్చే సందేశం కోసం ఎదురు చూసేవాళ్ళు చాలా మంది ఉన్నారు. అలాంటి గొప్ప వ్యక్తితో ఈ భూత పురాణం అనే ప్రసాద్ ఏమిటి మాట్లాడతాడు? ఇప్పుడు మా అందరం కోరుకునేది ఒకటే అండి, ఈ మిస్టర్ సోకాల్ ప్రసాద్ ఎవరైతే ఎమ్మెల్యే ఉన్నాడో ఆయన గారు ఏదో ముందు మాట్లాడేసి రాత్రిపూట తెల్లారుజామున అది జోష్లో మాట్లాడిండో ఎట మాట్లాడిండో ఆ 3 కంటే అది మీరే అర్థం చేసుకోండి. నెక్స్ట్ డే ఏదో ఒక బెడ్రూమ్ లో కూర్చొని ఒక సెల్ఫీ వీడియో తీసేసి పెట్టేసి నా పని అయిపోయిందని చేతులు దులుపుకుంటే కుదరదు. మీరు బహిర్గతంగా అందరు ప్రెస్ వాళ్ళని పిలిచి, ఎన్టీఆర్ అభిమానులను పిలిచి, అక్కడ బాధ్యుల్ని పిలిచి, మీరెవరికైతే ఫోన్ చేసి బెదిరించారో ఆయన్ని పక్కన కూర్చోబెట్టుకొని మీరు క్షమాపణ చెప్పండి. ఇక ఇంతే. ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఏమన్నా వాళ్ళు సైలెంట్ గా ఉంటారు అంటే ఇక అయిపోయింది. 25 ఏళ్లు ఎదురు అయిపోయింది. ఇక ఆగేది లేదు. వాట్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కెన్ డూ అన్నది ఇక నుంచి మీకు చూస్తారు. గతం చరిత్ర, ఇప్పుడు జరగబోయేది చూడండి. సో మా హీరోని ఎమ్మెల్యే గారు ఇష్టం వచ్చినట్లు ప్రవర్తించి మాట్లాడినారు. ఆయన ఏదో ఉద్దేశించి మాట్లాడాడో మాకు తెలియదు. మా హీరోకి రాజకీయానికి సంబంధం లేదు. మా హీరో గత 15 ఏళ్ళప్పుడు చెప్పాడు, స్టేట్మెంట్ ఇచ్చాడు, తెలుగుదేశం పార్టీకి నా అవసరం ఎప్పుడు వచ్చినా నేను ఎప్పుడు వెళ్ళలో ఉంటానని చెప్పాడు ఆయన. అదే బాటలోనే మేము నడుస్తున్నాము, మేము సపోర్ట్ చేస్తున్నాం. టీడీపీకి మేము ప్రతి ఒక్కరు ఎన్టీఆర్ అభిమాని ఓట్లు వేశారు. మేము ఓటు అయింది ఈయన ఎమ్మెల్యే కాకుండా లేడు, మేము ఓట్లు వేసింటానే ఆయన ఎమ్మెల్యే అంటాడు. అది కూడా దృష్టిలో పెట్టుకోవాలి ఎమ్మెల్యే గారు. అనవసరంగా ఎన్టీఆర్ జోలికి వస్తే బాగుండదు. ఇది ఇంకొకసారి పొరపాటున ఏమైనా మాట్లాడకుండా మేము మొదలుపెట్టాము. 4 గోళ్ల మధ్యలో పోయి క్షమాపణ కోరితే మేము ఒప్పుకోము. బహిరంగంగా మాకంటూ జిల్లా రాష్ట్ర స్థాయి కన్వీనర్ ఉన్నాడు, మా రాయలసీమ అధ్యక్షుడు ఉన్నాడు,
ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఉన్న టౌన్లో వాళ్ళ ముందర వచ్చి ప్రెస్ మీట్ ముందర ఆయన క్షమాపణ కోరాలని మేము కోరుకుంటున్నాం. అంతకన్నా మాకు ఇంకో మాట అనవసరము. ఆయన ఏమీ మేము ఇది చేయలేదు, కించపరచలేదు. మా ఎన్టీఆర్కి ఘోరంగా మాట్లాడాడు. మా ఎన్టీఆర్కి క్షమాపణ కోరాలని మేము కోరుతున్నాం. దగ్గుబాటి ఎమ్మెల్యే గారు ఎన్టీఆర్ని ఇలా దారుణంగా మాట్లాడడం తప్పు. అందరి మధ్య మా ఫ్యాన్స్ అనేది ఉంటుంది కాబట్టి అందరి మధ్య లేకొచ్చి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నాం.